మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చదివినటువంటి వాక్య భాగంలో తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరియు యెహోవా అతనికి తోడుగా ఉండుట చేత అని కూడా చూస్తున్నాం. ఒక విషయంలో జయమును పొందాలి, విజయాన్ని చవి చూడాలి, సాధించాలి అని ఆలోచించినట్లయితే ఆత్మీయంగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు సత్య మార్గంలో క్రీస్తు స్వారూప్యులకు మార్చబడ్డానికి వెళుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనము జయము పొందుకోవడానికి ఒకే ఒక హేతువు మనకు ఉన్నది. అది దేవుని యొక్క తోడు. ఈ చదివినటువంటి పాఠ్యంలో హిజ్కియాను గురించి మనం చూస్తాం. అతడు దేవుని తోడును పొందుకున్నవాడుగా ఉన్నాడు. తాను ఎక్కడికి వెళితే అక్కడ జయమును చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అది ఫిలిస్తీన్లే గాని, అష్షూరే గాని, గాజానే గాని, ప్రాకారములు కలిగినటువంటి పట్టణమే గాని, గుడిసెలే గాని, ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యతిరేక జనుల మధ్య అన్ని కోణాలలో జయమును పొందుకున్నవాడుగా ఉన్నాడు హిజ్కియా. కేవలం ఒకే ఒక్క కారణం, యెహోవా అతనికి తోడై ఉండుట చేత. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, జయమును చూడడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు, అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి తీర్మానాలను తీసుకుంటూ ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏదనగా, మనము జయమును పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు మనకు తోడుగా ఉంటే తప్ప జయమును చూడలేము. అయితే హిజ్కియాను గూర్చే ఈ మాట మనం చూస్తున్నాం. హిజ్కియాకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? చాలా తక్కువ మందిని గూర్చి బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఈ విషయాన్ని మనం గమనించాలంటే ఇదే వచనాన్ని కొంచెం పైనుండి మనం చూసినట్లయితే హిజ్కియా ఏం చేశాడు, హిజ్కియాకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. చాలా అమూల్యమైనటువంటి విషయం. హిజ్కియా యొక్క విజయానికి మరియు దేవుని యొక్క తోడుకు కారణమైనటువంటి కీలకమైనటువంటి అంశము, తాను యెహోవాను హత్తుకొని ఉన్నాడు. రెండవది, తాను తన దేవుడినటువంటి యెహోవాను వెంబడించుటలో వెనుకడుగు వేయలేదు. 3, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకుంటూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆజ్ఞను విడిచిపెట్టలేదు. ఈ 3 అంశాలు చాలా చిన్న పదాలుగా ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి సారం అసాధారణమైనది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ధనాన్ని హత్తుకొని ఉండడం, లేదా భార్య భర్తను హత్తుకొని ఉండడం, భర్త భార్యను హత్తుకొని ఉండడం, తల్లిదండ్రులు బిడ్డలను హత్తుకొని ఉండడం, ఉద్యోగస్తులు వారి ఉద్యోగాన్ని హత్తుకొని ఉండడం, వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని హత్తుకొని ఉండడం. ఇలా మనం చూస్తూ ఉంటే పాప రోత జీవితంలో ఉన్నటువంటి వ్యసనాలకు బందీ అయినటువంటి వారు మద్యపానాలను హత్తుకొని ఉండుట, మాదక ద్రవ్యాలను హత్తుకొని ఉండుట, శరీరాన్ని పాడు చేసేటువంటి రోగ సంబంధమైనటువంటి మత్తు పదార్థాలను హత్తుకొని ఉండుట, వ్యభిచార క్రియలను హత్తుకొని ఉండుట అనేటువంటి పాప క్రియలను హత్తుకొని ఉండేటువంటి వారు కూడా మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు తెలియచేసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, దేవునిని మనము హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండుట అనగా గుండె యొక్క స్పందన, గుండె చప్పుడు, ఆ మనిషి యొక్క వాసన కూడా తెలిసే విధంగా ఉంటుంది. హత్తుకొని ఉండుట బట్టి మనము ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు ఆయన మనస్సును మనం ఎరిగిన వారముగా ఉంటాం. మనము ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు ఆయన యొక్క సువాసనను అనగా ఆయన యొక్క చిత్తాన్ని, ఆయనకు ఏదైతే ఇష్టమో ఆయన యొక్క జడల సారం ఏమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించగలుగుతాం. ఆయనను హత్తుకుని ఉన్నప్పుడు మనము ఆయనను మాత్రమే అంటుకుని ఉంటాం. ఈ సందర్భంలో ప్రభు తన ఉద్దేశాన్ని ఇంకా నెరవేర్చడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, విశ్వాసంలో పురుకొల్పడానికి, నిరీక్షణ కలుగు చేయడానికి ఆయన తోడుగా ఉండి ప్రతి చోట ప్రతి పనిలో జయం అనుగ్రహిస్తాడు. రెండవదిగా, ఆయనను వెంబడించుటలో వెనుక తీయకపోవుట. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఈ ఆత్మీయాత్రలో వచ్చేటువంటి ఒడిదుడుకులను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, కన్నీటిని బట్టి, దుఃఖాన్ని బట్టి దేవుడు ఉన్నాడా అనేటువంటి దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనతో అప్పటి వరకు మందిరానికి వెళ్తూ ఉండేవారు నిలిచిపోవుట, అప్పటి వరకు వాక్యాన్ని ధ్యానించేవారు వాక్యాన్ని ప్రక్కన పెట్టి లోక విషయాలను ధ్యానించుట, అప్పటి వరకు ప్రార్థన చేసేవారు
దేవునికి ప్రార్థించడం మానివేసి లోకంలో ఉన్నటువంటి సృష్టిని పూజించుట అనేటువంటి వాటిని అనుసరిస్తూ ఉంటారు. దాని అర్థం క్రీస్తును అనుసరించుట మానివేశారు, ఆయనను వెంబడించుటలో వెనుకడుగు వేశారు, ఆయనతో సహవాసాన్ని కోల్పోయారు, ఆయన చిత్తాన్ని చేయడానికి ఏమాత్రం మనసు నిలిపిన వారు కారు అని దాని అర్థం. అయితే హిజ్కియా ఎన్ని ప్రతికూల పరిస్థితులే అయినప్పటికీ ఆయనను వెంబడించుటలో ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు. అష్షూరు రాజు చాలా బలమైన వాడు, అనేకమైనటువంటి దేశాలను ఓడించి ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చాడు. ఆ సమయంలో హిజ్కియా చాలా భయపడ్డాడు, చాలా భయాందోళనలకు గురయ్యాడు. ఆ సందర్భంలో హిజ్కియా దేవునిని వెంబడించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయక ఈ భయంకరమైనటువంటి స్థితిలో నుండి నా దేవుడు నన్ను నిశ్చయంగా విడిపించగలడు అని ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా గురి యొద్దకు ఆయనను చూస్తూ సాగిపోతూ ఉన్నాడు. అందుకని హిజ్కియాకి దేవుడు తోడుగా ఉండి హిజ్కియా వెళ్ళినటువంటి ప్రతి చోట, తాను అడుగు పెట్టిన చోటనెల్లా దేవుడు జయమిస్తూ ఉన్నాడు. మరియు మూడవదిగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను అనుసరించుట. మనకి తెలుసు ఆజ్ఞలు 10 అని, కానీ నిజానికి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ 613. హిజ్కియా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. మనం 10 ఆజ్ఞలను మాత్రమే ధ్యానిస్తూ ఉంటాం, మరి మిగిలిన ఆజ్ఞలు, కానీ హిజ్కియా ప్రతి ఆజ్ఞను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఒక రాజు ఏ విధంగా ఉండాలి, రాజుకు నియమించబడినటువంటి ఆజ్ఞలు కట్టడలను అనుసరిస్తూ ఉన్నాడు. యాజకులతో ఏ విధంగా, లేవీయులను ఏ విధంగా, దేశాన్ని ఏ విధంగా కాచుకోవాలి, ఈ విషయాల్లో నియమించబడినటువంటి కట్టడలను హిజ్కియా అనుసరించాడు. ప్రతి అంశంలో జాగరూకత కలిగి హిజ్కియా ముందడుగు వేశాడు. దేవుడు హిజ్కియాకి తోడుగా ఉన్నాడు. మనమైతే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞలను ఇప్పుడు మనం వర్తించడానికి సబబు కాదు, కానీ దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, ఆయన పలక మీద తన చేతితో రాయబడినటువంటి ఆజ్ఞలను మనము నిశ్చయముగా అనుకరించాలి, అనుసరించాలి, ఆ ప్రకారము జీవించాలి. ఆ 10 ఆజ్ఞల యొక్క సారమును క్రొత్త నిబంధనలో ప్రభు 2 ఆజ్ఞలుగా స్పష్టంగా వివరించారు. అది నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి అని, మరియు రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. ఇప్పుడు ఈ ఆజ్ఞలను మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ 2 ఆజ్ఞలు కూడా ఒక్క మాటతో నిగూఢమై ఉన్నవి. అది ప్రేమ. మనము దేవుని ప్రేమించాలి మరియు మనతో ఉన్న వారందరినీ ప్రేమించాలి. ఇదియే మనకు విధించబడినటువంటి కట్టడ ఆజ్ఞ. మనం ప్రేమలో ముందుకు సాగుతూ ఉంటే మిగిలిన ఆజ్ఞలన్నీ దానిలోని నిగూఢమై ఉన్నవి. ప్రేమ ఉంటే దొంగతనము చేయరు, ప్రేమ ఉంటే వ్యభిచారము చేయరు, ప్రేమ ఉంటే అబద్ధమాడరు, ప్రేమ ఉంటే నరహత్య చేయరు, ప్రేమ ఉంటే మోసం చేయలేనటువంటి ఆలోచన రాదు, ప్రేమ ఉంటే లంచాలు తీసుకోరు, ప్రేమ ఉంటే వడ్డీ వ్యాపారాలు చేయరు, ప్రేమ ఉంటే శాపవచనాలు రావు, ప్రేమ ఉంటే మోసపు క్రియలు ఉండవు, ప్రేమ ఉంటే వ్యత్యాసం ఉండదు, ప్రేమ ఉంటే గర్వం ఉండదు, ప్రేమ ఉంటే అహంకారం ఉండదు, ప్రేమ ఉంటే ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటే సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటే దేవుడే అక్కడ ఉంటాడు. హిజ్కియా అయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్నాడు. మనమైతే ప్రేమ అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి ఆజ్ఞను మనం అనుసరించిన ఎడల ఆయన మనకు తోడుగా ఉంటాడు. నేటి దినాన ప్రభు తోడుగా ఉండి మీరు ఏ ఏ విషయాల్లో జయము చూడలేకపోతున్నారో వాటిలో జయము అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నారు, మీరు నన్ను హత్తుకుని ఉండండి, మీరు నన్ను అనుసరించట్లో ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు, నేను ఇచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా మీరు అనుసరించి జీవించండి, నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో జయం అనుగ్రహిస్తాను. ఉద్యోగంలో ఇంటర్వ్యూలకు వెళ్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా, ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, విదేశాలకు ప్రయాణం చేస్తూ ఉన్న, తీర్పుల కొరకు న్యాయపీఠాన్ని ఆశ్రయించిన, పరిచర్య అయిన, కుటుంబ వ్యవహారాలే అయినా, ప్రతి క్రియలో ప్రతి పనిలో దేవుడు జయం అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైనటువంటి ఈవులతో అలంకరిస్తాడు. జయించలేని వాటిని జయించే శక్తిని ఇస్తాడు. ఆత్మీయంగా పాపాన్ని జయించలేనటువంటి స్థితిలో ఉంటే, ప్రభువా నేను నిన్ను హత్తుకుని ఉంటాను, నేను ఈ మందును, ఈ సిగరెట్ని, మాదక ద్రవ్యాలను, వ్యభిచార క్రియలను, ఈ దొంగతనాన్ని, అబద్ధమును, వేశ్య సాంగత్యమును, అసహ్యమైనటువంటి క్రియలను, అబద్ధాలను, మోసపు క్రియలను, వ్యత్యాసాలను, వీటన్నిటినీ నేను జయించలేకపోతున్నాను. నా చూపులు, తలంపులు, ఆలోచనలను నేను జయించలేకపోతున్నాను. నా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి క్రియలను నేను జయించలేకపోతున్నాను, ఈ లోకంలో నేను జయించలేకపోతున్నాను అని అన్నట్లయితే ప్రభువు ఎదుట నేను నిన్ను హత్తుకొని ఉంటాను, నేను నిన్ను అనుసరిస్తాను, నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తాను అని మనం తీర్మానం చేసుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన మనకు తోడుగా ఉండి, ప్రతి అడుగులో ఆయన తోడుగా ఉండి,
ప్రతి అడుగును జయముతో నింపుతాడు. ఆటంకాలు కొట్టివేసి సమాధానకరమైనటువంటి జీవ మార్గంలో, జయ మార్గంలో మనల్ని నడిపించి ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీవు తోడుగా ఉంటే తప్ప ఏది జయించలేమన్న సంగతి మీరు స్పష్టంగా వివరించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మరి ఎవరికి మీరు తోడుగా ఉంటారనే విషయాన్ని మాకు తెలియచేశారు. నేను హత్తుకుని ఉండాలని, నిన్ను అనుసరించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయకూడదని, నీ ఆజ్ఞానుసారంగా జీవించాలని మీరు తెలియజేశారు. నా తండ్రి, ఈ వాక్యం ప్రతి బిడ్డను మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి, దీవించండి. హిజ్కియాకి తోడుగా ఉన్నట్లే ఈ వాక్యం వారు ప్రతి పనిలో తోడుగా ఉండి జయం అనుగ్రహించి ఈ సన్నిధిలో వారిని సాక్షి నిలబెట్టి ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.